హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఇవాళ మళ్ళీ పొలానికైతే వెళ్ళామండి. వరి కోత అంతా అయితే కోయడం కంప్లీట్ అయిపోయింది. కాకపోతే చాలా అయితే దుగ్గుంటే మా నాన్నోళ్ళైతే దాన్ని కాలబెట్టడానికి వెళ్తుంటే మేము కూడా అయితే వెళ్ళాము. లోహితాన్ని మోసేదే కాకుండా మళ్ళీ లోహితాకు ఒక తోడు సంకలో పిల్లాల కుక్క పిల్లని అయితే తీసుకొచ్చుకుంటుంది. దాంతోపాటు ఇంకా బరువు ఎక్కువ అవ్వాల్సిందే కానీ మాకైతే సులువు ఉండదు. ఇంట్లో పెట్టమన్నా అయితే అస్సలు ఒప్పుకోదండి. ఒరిగడ్డి కాల్చడానికి ఇక్కడ ఉంది కదా ఈ ట్యూబ్‌తో అయితే కాలుస్తాడు మా నాన్న. మనం ఎన్ని అగ్గిపుల్లలు పెట్టి కాల్చినా ఒక దగ్గరే మండిద్ది కానీ మొత్తం అయితే మండదు కదా! సో, దీని సహాయంతో అయితే కాలుస్తున్నాడు. తీసుకొని రమ్మంటే నేను ఒక ముక్క అయితే నార్మల్‌గా చేతి కోత కోసేదైతే మనకి పనంతా ఏమీ ఉండదు. చాలా సింపుల్‌గా అయిపోద్ది. నార్మల్‌గా నీళ్ళు పెట్టేసి ఒక 2 డేస్ అలా ఉంచేసి మురగనిచ్చి దమ్ము దొక్కుకొని మళ్ళీ ఇంకోసారి దమ్ము దొక్కుకొని నార్మల్‌గా నాటైతే వేసేసుకోవచ్చు. కానీ ఇప్పుడు వర్షాల దెబ్బకి అందరు మిషన్ కోత అయితే కోపిచ్చారు కదా! మిషన్ కోయడం వల్ల ఏమవుతదంటే మనకి మూర వాటికైతే ఎత్తు కోస్తది. అది అంతా డైరెక్ట్‌గా మనం వాటరేసి దున్నిచ్చి నాటాము అంటే నాటిన మొక్కలైతే పురెక్కవంట. అంటే పెద్దవవంట. లోపల లోపల చచ్చిపోతాయంట. సో, ఇలా తగలబెట్టి దుక్కు మీద అంతా మొత్తం బూడిదైపోయినాక నీళ్ళేసి పెట్టుకుంటే మంచిదని అయితే చెప్పాడు మా నాన్న. సో, ఆ ట్యూబ్‌కి కర్ర కావాలి అంటే నారుకాయ దగ్గర రీల్స్ కట్టున్నారు. అవి ఎందుకు కడతారు అంటే మనం గింజలు చల్లినప్పుడు పిచ్చుకలు కానీ, కొంగలు కానీ వచ్చి మొత్తం తినేస్తాయని చెప్పేసి అవి కట్టుకుంటే దరిదాపులు రావు మ్యాక్సిమము. సో, నారుకాయ కూడా చెడిపోకుండా నీట్‌గా ఉంటదని చెప్పేసి మ్యాక్సిమం అందరూ అయ్యే కడతారండి. మీకు ప్రీవియస్ వీడియోలో కూడా అయితే చూపిచ్చాను. తాతయ్య, మనవరాలైతే ఎళ్లి ఫస్ట్ నిల్చున్నారు. నేను తీసుకొని వెళ్తున్నాను. అవైతే కాల్చడానికి రెడీ అయిపోయారు ఇద్దరు. ఇంత దుగ్గైతే ఉండేది కాదు. కట్టలు కట్టించుకునేవాళ్ళం. చెప్పాం కదా! కోతలు కోసే టైంలో వర్షాలైతే విపరీతంగా పడ్డాయని చెప్పేసి. సో, ఆ వర్షాలు పడ్డం వల్ల ఏమైంది అంటే ఒరిగడ్డంతా తడిచిపోయింది. సో, కట్టలు కట్టడానికి కూడా అయితే పనికిరాదు. మనం కట్టించి ఏసుకున్నా కూడా కుళ్ళిపోతది తప్ప మనకైతే లాభం ఉండదు. సో, ఇది పనంతా అయితే పెట్టింది వర్షం అయితే పడ్డం వల్ల. చూసారా? ఆ ట్యూబ్‌కైతే కర్రనైతే తగిలిచ్చేసాడు మా నాన్న. ఒక దగ్గర అయితే ఒక్కటే అగ్గిపుల్లతో మొత్తం ఇదంతా కాలబెడుతున్నారు చూడండి. అక్కడికైతే నిప్పు పెట్టేసుకున్నాడు. ఆ ట్యూబ్‌నైతే మొత్తం కాలేంత వరకైతే ఆ నిప్పులో అయితే ఉంచేశాడండి. కొంచెం డేంజర్‌తో కూడిన పనే. కానీ ప్రతి రైతుకి ఇది తప్పని పని. మ్యాక్సిమం చుట్టుపక్కల అందరూ అయితే కాల్చేసుకున్నారు. అయిపోయింది కూడా. మిషన్ కోత కోసిన ప్రతి ఒక్కరు ఇదే ప్రాసెస్ చేయాల్సిందే. ఇంకా వర్షం పడింది అంటే ఈ పని రోజు రోజుకు డిలే అయిపోతది తప్ప ముందుకైతే సాగదండి. సో, వర్షాలైతే కొంచెం తగ్గిపోయి ఎండైతే కాస్తుంది. ఒరిగడ్డి ఎండిపోయిన దగ్గర అయితే మొత్తం అయితే కాల్చేస్తున్నాడు. పైన వటుకైతే ఇవాళ కాల్చాము. కిందదైతే మొత్తం నీళ్ళే నిండిపోయి ఉన్నాయి వర్షానికి. అండ్ ఈ టీ కోడ్ ఉంటే ఆ వాటర్ అయితే వచ్చేసి ఇంకా నీళ్లుగా ఉండి కింద అయితే మంట అయితే పెట్టలేదు. చూసారా? ఆ ట్యూబ్‌కి మొత్తం కాలిపోయింది కదా! అక్కడక్కడ కొంచెం కొంచెం పడ్డం వల్ల అయితే మొత్తం మ్యాక్సిమం కైలో అయితే ఒరిగడ్డంతా అయితే కాలిపోతది. ఇంకా పెండింగ్ ఉంది అనుకుంటే మళ్ళీ మరుసటి రోజు సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయడమే. అది చేసేది ఏమీ ఉండదు. వడ్లు పండించి మనకి ఆహారం మన దాకా తీసుకొచ్చి ఇస్తుంటే ఎంతోమంది అయితే ఆ ఆహారాన్ని వృధా చేస్తున్నారు. మ్యాక్సిమం అన్నాన్ని వేస్ట్ చేయడం అయితే తగ్గించండి. ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇదే. అన్నం విలువలు తెలిసినోళ్ళు అయితే. తెలియని వాళ్ళు కొంచెం తెలుసుకొని ఇలా రైతుల కష్టాన్ని మీరు కూడా చూసి అన్నం అయితే వేస్ట్ అయితే చేయొద్దండి. మొత్తం అయితే ఇంట్లోనే కాలబెట్టేస్తున్నాడు. మా అమ్మ అయితే ఇంతకు ముందే పక్కటు కాయలైతే మొత్తం కాలబెట్టింది. కానీ చూసారా? శుభ్రంగా కాలలేదు. మళ్ళీ కాలపెట్టాలి. ప్రాసెస్ 2 సార్లు రిపీట్ చేస్తేనే కంప్లీట్‌గా అయితే ఒరిగడ్డి మొత్తం అయితే క్లీన్ అయిపోతుంది. మీకు డౌట్ రావచ్చు, ఆ పొగంతా పాపకు చుట్టుకుంటది కదా! మీరెందుకు అక్కడే ఉన్నారు అని చెప్పేసి. మేముంది కింద పక్కండి. మా నాన్న పైన కాలుస్తున్నాడు కదా! సో, గాలి మాకు ఇటు ఆపోజిట్‌లో ఇసురుతుంది. సో, పొగంతా అయితే అటు వెళ్ళిపోతుంది. మా వైపు అయితే రావట్లేదు. సో, అందుకే డేర్‌గా అయితే అక్కడ నిల్చొని ఉన్నాము. మా అమ్మ అయితే కింద గడ్డి కోస్తుంది. అక్కడికెళ్దామని చెప్పేసి ఇంక మేము కిందకైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా కాలువ నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మ్యాక్సిమం ఇది కాల్చిన 2 డేస్‌కైతే వాటర్ ఏసేస్తారు. దమ్ము అయితే తొక్కిచ్చేస్తారు. మీకు కావాలి అంటే వీడియోస్ అయితే తీసి పెడతాను. ఎవరైనా చూడాలి అనుకుంటే. అంటే ఇట్లా ప్రశాంతమైన వాతావరణం వీడియోస్, పొలం వీడియోస్ చూడాలని చాలామంది అయితే అనుకుంటారు కదా! సో, వాళ్ళ కోసం అయితే ఖచ్చితంగా అయితే పెడతాను. పక్కనుంచి చూసారా? వాళ్ళది గుడిదేనండి. చెప్పాను కదా! గుడి పక్కనే అనేసి మా పొలము.
ఇంకా ఇక్కడైతే ఆల్మోస్ట్ అయితే మొత్తం కాలబెట్టడం అయితే అయిపోయింది. మేమైతే కిందకి వెళ్ళిపోతున్నాము మా అమ్మ దగ్గరికి. అయితే మా నాన్న ఇది ఒకటి కాల్చుకొని వచ్చేస్తున్నాడు. పక్షులు ఏమన్నా ఉన్నాయేమో అని చుట్టుపక్కల మొత్తం అయితే చూశానండి. ఒక్కటి కూడా లేదు. సో వాటికి ఏదన్నా హాని అవుతుందేమో అని చెప్పి మా నాన్న అడిగాను. రావమ్మా, ఈ పొగకి ఎటు ఒకటి వెళ్ళిపోతాయి కానీ వాటికైతే ఏం ఇబ్బంది ఉండదని చెప్పాడు. చూసారా కింద కాయల్లో ఇంకా నీళ్ళే ఉన్నాయి. ఈ కిందది ఏదంతా తగలబెట్టాలి అంటే కొంచెం తలకాయ నొప్పి పనే. అదంతా పైన మా నాన్న కాలు పెడుతుంటే మేమైతే కిందకు వచ్చేసాము. మా నాన్న కూడా అయితే కాలు పెట్టేసి కిందకు వచ్చాడు. ఇది ఇటీ అండి 3 కాలువలు కలిసి వాటర్ అయితే ఫ్లో అవుతుంది. మా అమ్మ గడ్డికి వస్తుంది. అయితే కాయలు కావాలి అంట. ఇది తినే అయితే కాదు, ఏదో పిచ్చి చెట్టు, కానీ కోసిస్తే కాసేపు అయితే అటు నిల్చొని ఆడింది. మా అమ్మ ఒక మోపు అయితే కట్టుకొని అయితే వెళ్తుంది. మా నాన్న కింద ఇంకొక మోపు అయితే కట్టుకొని వస్తున్నాడు. మాకు కానీ గెనాల మీద నడుస్తుంటే ఒక తాట వచ్చింది, ఏదైనా పాము కనిపిస్తే ఎలా అని చెప్పేసి. ఆ టైంలో మేమైతే సిస్సు అనుకుంటే అయితే వెళ్ళాము. ఒకవేళ ఉన్నా బయటకు వస్తుంది, కొంచెం ఎస్కేప్ అవ్వచ్చు అని చెప్పేసి. చూసారా చాలా త్వరగా అయితే ఆరిపోయింది. సగం సగమే కాలింది, మొత్తం అయితే కాలేదు. మళ్ళీ ఇంకోసారి అయితే నిప్పి పెడతారు అంట. మేమైతే ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి. ఆల్మోస్ట్ అందరిది నారు కూడా అయితే పెద్దదైపోయింది. ఇంకా రెడీగా ఉన్నారు నాటడానికి. ఈ రోజుకి వీడియో అయితే ఇంతే. సరే బాయ్.